డబ్బు కోసం ఎంతటి దారుణానికైనా పాల్పడుతున్నారు. తన, మన అనే భేదాలు లేవు. తల్లి అని లేదు, చెల్లని లేదు, భార్య అని లేదు, భర్తని లేదు, కొడుకని లేదు. ఎవరినైనా సరే అన్నని లేదు, తమ్ముడని లేదు, అక్కని లేదు, చెల్లని లేదు. బంధాలు, బంధుత్వాలు అన్నీ పక్కన పెట్టేస్తున్నారు. డబ్బే ప్రాధాన్యం. తాజాగా డబ్బుల కోసం ఒక తల్లిని కిరోసిన్ పోసి తగలబెట్టాడు ఓ కొడుకు. ఇది మన తెలుగు రాష్ట్రాల్లోనే జరిగింది. తెలంగాణలో జరిగింది. వరంగల్ జిల్లాలో జరిగింది. ఇది ఎంత దారుణం అంటే వరంగల్ జిల్లా దగ్గర కొంటపల్లి గ్రామంలో చోటు చేసుకుంది ఈ ఘటన. ముత్తినేని సాంబయ్య అలాగే వినోద దంపతులకు ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు. ఇద్దరికి పెళ్లిళ్ళు అయిపోయినాయి. కుమారుడు పేరు సతీష్. గ్రామంలో కాస్తంత జులాయిగా తిరుగుతుంటాడట. టెక్స్టైల్ పార్క్ కోసం చేపట్టిన భూసేకరణలో ఈ సాంబయ్య అనే పొలాన్ని కూడా సేకరించారు. ప్రభుత్వం చెల్లించిన పరిహారంలో కొంత మొత్తంతో ఖానాపురం మండలం ధర్మారావుపేటలో సాగు భూమి కొన్నారట. ఇక ఒక 5 లక్షలు మిగిలితే దాన్ని బ్యాంకులో డిపాజిట్ చేశారట. దీంతో ఇప్పుడు ఆ డిపాజిట్ చేసిన సొమ్ము తనకి ఇవ్వాలి అని చెప్పి సతీష్ ఆ తల్లిదండ్రుల మీద పలుమార్లు ఒత్తిడి తీసుకొచ్చాడట. అంతేకాదు దాడులు కూడా చేశాడట. తల్లిదండ్రులకు దూరంగా ఉండాలి అని చెప్పి గ్రామ పెద్దలు చెప్పడంతో ఏప్రిల్ నుంచి గీసుకొండ మండలం గంగదేవపల్లిలో నివాసం ఉంటున్నాడు. ఎన్నిసార్లు అడిగినా తల్లిదండ్రులు ఆ డబ్బు ఇవ్వకపోవడంతో కక్ష పెంచుకున్న సతీష్ పెట్రోల్ సీసాతో అర్ధరాత్రి తర్వాత కొంటపల్లి చేరుకున్నాడు. ఆరుబయట నిద్రిస్తున్న తల్లి వినోద 60 సంవత్సరాలంట ఆమెకు. ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యాడు. స్థానికులు మంటలను అదుపు చేయగా పోలీసులు బాధితురాలని వరంగల్ ఆసుపత్రికి తరలించారు. నిజంగా ఎంత దారుణం అంటే డబ్బులు ఇవ్వకపోతే 5 లక్షల కోసం ఏకంగా కన్న తల్లినే పెట్రోల్ పోసి నిప్పంటించాడు అంటే ఇంకా కొడుకు అనాలా, కిరాతకుడు అనాలా, మొత్తం మీద అటువంటి వాళ్ళు కఠినమైన శిక్షలు అయితే అమలు చేయాలని స్థానికులు కోరుకుంటున్నారు.